చెప్పు నాని. జీతం అన్నా రేపు ఇస్తా పోరా. రేపంటే నాకు రేపే ఎగ్జామ్ ఫీజు లాస్ట్ నాని. సరే నేను చూసుకుంటాను. ఇప్పుడే కావాలన్నా. ఏంద్రా నీ మాట చెల్లెలంటావు? ఇంట్లో అమ్మ ప్రెజర్ చేస్తాను నా, ఏం చేయాలి చెప్పు. ఈ పిల్లోడే కదా మా నాని ఓనరేనా? ఆ పిల్లోడేలే. ఓ అప్పయ్యా చెప్పు పెద్దమ్మా. ఏనైనా జీతం సరిగా ఇయటం లేదంట. ఇస్తానా కదమ్మా. జీతం సరిగా ఇయలేదు అన్నాడే నా దగ్గర. ఇస్తానా కదబ్బా. ఇంట్లో అమ్మ ప్రెజర్ చేస్తాను నా, ఏం చేయాలి చెప్పు. పెద్ద వీడేందబ్బా నా దగ్గర అబద్ధం చెప్తున్నాడు. లవ్ లో పన్నాడు కదా, అందుకే అబద్ధం. ఎందులో పడకూడదు అందులోనే పన్నాడే. ఇంకా వాని బాధ్యత అంతా నీదే. అందుకే కదా నేను ఉండేది. ఏం తిని ఇంకా రాలేదు. ఏందిరా మళ్ళీ ప్రపోజ్ చేస్తున్నావు? అంటే 2 months అయింది కదా, అందుకే 2 months యానివర్సరీ అన్నమాట. ఓహో, దీన్నే నిబ్బా అంటారు. ఏదైనా సంతోషం కోసం లేదు నిప్పి. ఏంట్రా? ఏం లేదు. ఇంకేంటి? బయటికి వెళ్దామా? బయటికా? స్పెషల్ ఏం లేదా? అన్ని పెళ్ళయ్యాకే. సరే పోదాం పద. సరే పద. ఎక్కడికి వెళ్దాం? మొన్న తొలగిపోయిన చీప్ ప్లేస్ కాకుండా ఏదైనా మంచి ప్లేస్ కి తొలకపోవా? చీప్ ప్లేసా? నాని అదే ఎక్కడికి వెళ్దామని ఆలోచిస్తాను. సరే నువ్వు పద, నేను చెప్తా. దాంట్లో అప్పుడే 1000 రూపాయలు తీసుకున్నా. ఇక్కడ ఎంత లేదన్నా బిల్లు 200 అవుతుంది. ఇంకా మిగతా 800తో ఈ నెలంతా సర్దుకోవాలని. ఏం ఆలోచిస్తున్నావు నాని? ఏం లేదు తారా. అది ఫీజ్ మ్యాటర్. ఇదిగో తెచ్చా. ఇవ్వడం మర్చిపోయినా. ఇంకా అమ్మకు రూపాయి కూడా ఇవ్వలేదు. సారీ, ఏమనుకోవద్దు. నీ దగ్గర ఉన్నాయా? అడ్జస్ట్ చేసుకుంటా. అందులో 1K తగ్గింది. నీ దగ్గర లేకోకుంటే పెట్టుకోలే. నేను చూసుకుంటాలే. సరే ఇంకా బయలుదేరదామా? పదం పద పద. తారా తారా ఏం ముద్దు పెడతావా? అది కాదు, అవన్నీ పెళ్లి తర్వాతనే. మళ్ళీ ఇంకేం కావాలా? ఐ రియలీ లవ్ యూ తారా. నిన్ను మా అమ్మలా చూసుకుంటా తారా. లవ్ యూ టూ నాని. అందరు లవర్స్ బాగా డబ్బులు ఖర్చు పెడతారు, కానీ నా లవర్ ఎందుకు డబ్బులు ఖర్చే పెట్టాడు? లవర్ ని బాగా చూసుకోవాలా. ఏం చేస్తే డబ్బులు ఖర్చు పెడతాడు? ఏం చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి? నన్నెందుకు ఇంకా బాగా చూసుకోలేకపోతున్నాడు? తను అడిగినట్టు అన్ని కొనేయాలి. తనని ఇంకా బాగా చూసుకోవాలా. నన్ను నిజంగానే లవ్ చేస్తున్నాడా? ఒకసారి ఫోన్ చేద్దాం. తారా లవ్ యూ. అరే ఫోన్ చేస్తున్నాడే, ఇప్పుడే ఎత్తితే మన వాల్యూ తగ్గిపోతుందేమో. ఏంటి ఫోన్ ఎత్తడం లేదు? సర్లే మళ్ళీ ఎత్తుదాం గాని. ఏమైంటుందబ్బా? సరే ఇంకోసారి చేద్దాం. ఏంటి ఫోన్ ఎత్తడం లేదు? ఏమైంటుంది? ఎందుకు ఇగ్నోర్ చేస్తాంది? రే ఎక్కడికి రా? తారా దగ్గరికి. రే రే ఏమి కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయలేదు? అది ఫుల్ గా పడుకోండి. అవునా, మరి ఆన్లైన్ లో ఉన్నావు? అదే గ్లిచ్ అయి ఉంటుంది. ఇంకా చెప్పాలి నువ్వే. ఒక్క నిమిషము. తారా లాంటి అమ్మాయి చిక్కాలంటే అదృష్టం ఉండాల. చీ, ఉత్త ఇంకా ఇంకా ఏం తప్ప వేరేది ఏమీ లేదే, ఉత్త సోది. కరెక్ట్ టైంకి ఫోన్ చేసినావే. ఉండే వచ్చేస్తానా. తారా ఏంది ఇట్లా మాట్లాడుతుంది? అంటే తిను నిజంగానే నానిని లవ్ చేస్తుందా లేదా? నాని, నాకు అర్జెంటు పని పడింది, నేను మళ్ళీ కలుస్తా. సరే, బిల్ నేను కట్టేస్తా. సరే బాయ్. అమ్మయ్య తప్పించుకున్నా. ఏరా తారా నా అక్కడ? బాగుంది కదా? ఆహా, నీ అంత కాదు. నాకన్నా బాగుంది తారా. సరే గాని బిల్లుకు డబ్బులున్నాయా? ఏవో మళ్ళా కడతా అన్నావు. అబ్బా, తప్పుగా అర్థం చేసుకుంటుందేమోనే. అయ్యో తారా తారా, నేను చెప్పేది విను తారా. తారా తారా రే బిల్లు కట్టి ఫాస్ట్గా రాయే. తారా
తారా నేను చెప్పింది ఎవరు తారా, ప్లీజ్ తారా. ఏం చెప్తావురా? కల్లారా చూసినాగునా? కళ్ళతో చూసినవన్నీ నిజాలు కావు తారా. మరి ఇంకేం నిజాలు? మేమిద్దరం ఫ్రెండ్స్, జస్ట్ ఫ్రెండ్స్ కాదు, బెస్ట్ ఫ్రెండ్స్. ఒక అబ్బాయికి ఒక అమ్మాయి ఫ్రెండ్ గా ఎలాగుంటుంది? ఒక అబ్బాయికి ఒక అబ్బాయి ఫ్రెండ్ గా ఉండాలా. ఇట్లంతా నేను ఒప్పుకోను నాని. నాని, ఓ నాని. వచ్చింది చూడప్ప, పోయి మాట్లాడుకోపో. అది కాదు తారా. దాన్ని అక్కడే అగమాను, లేకుంటే పోయి పంపించిరాపో. సరే తారా, ఒక్క నిమిషం తారా, వస్తా. ఛా, ఎవరిని దూరం చేసుకోలేనే. ఆగరా రే, ఒక్క నిమిషం ఇక్కడే ఉండరా. తారాని నాకి పరిచయం చేయరా? ఇది టైం కాదే, నేనే అన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటా అంది. అబ్బా, నువ్వు వచ్చి పెంట చేసినావు. నువ్వు ఇక్కడే ఉండే, నేను మాట్లాడతానా. అది ముందు కోపంలో ఉంది. సరే. ఏం చెప్పాలబ్బా, ఉండేదే చెప్పేద్దాంలే. మధ్యలో వచ్చి పెంట చేసింది. దాన్ని వదిలేస్తావా లేదా? వదిలేస్తా అయితే ఓకే. కానీ ఒక్క నిమిషం అని చెప్పేది విను, తర్వాత చెప్పు. చెప్పి తగలాడు. తన పేరు అనన్య. తనకి ఊహ తెలిసి వెసికే వాళ్ళ అమ్మ నాన్న చచ్చిపోయినారు. ఇంకప్పటి నుండి అన్నీ నేనే అయినా. తనకు అమ్మ ప్రేమ కావాల్సినప్పుడు అమ్మగా మారిన, నాన్న ప్రేమ కావాల్సినప్పుడు నాన్నగా మారి చూసుకున్నా. నాకన్నా మా అమ్మ తనకి ఇంకా బాగా చూసుకుంటుంది. తనకి ఏ సమస్యనో రాని, తన సమస్యలో నేనుంటా. అట్లయ్యి మేము బెస్ట్ ఫ్రెండ్స్ అయినాం. ఇప్పుడు చెప్పు, తనకి ఎవరు లేని అనాథగా రోడ్డు మీద వదిలేయమంటావా? సారీ నాని. నేను నీ దగ్గర నుంచి సారీ ఎక్స్పెక్ట్ చేయలేదు. అర్థం చేసుకుంటావని అనుకుంటాను. నాకి అనన్యని పరిచయం చేపిస్తావా? రౌడీ అనన్య ఏంటి తినలేదు? ఇక్కడే ఉండాలా? అయ్యో, మరి కనిపించటం లేదా అనన్య? అనన్య ఎక్కడ పోయింది? రౌడీ ఎక్కడ పోయినా? ఇదిగో అక్కడ ఉంది, రా వెళ్దాం. నువ్వు 2 నిమిషాలు ఆగిరా, ముందు నేను వెళ్తాను. సరే. అనన్య, సారీ. హే, ఎందుకు? తప్పుగా అపార్థం చేసుకున్నందుకు. అయ్యో పర్లేదులే. నా మీద కోపమా? నీ మీద కాదు, వాని మీదే. నేను కోపంలో ఉన్నానని అట్లా అన్నాలే, అందుకనే వాని తరపున నా తరపున కలిపి నేనే సారీ చెప్తున్నా. హే రౌడీ, నువ్వు కాకపోతే నన్ను ఇంకెవరు అర్థం చేసుకుంటారే? దీనికంటే నా గురించి అంతగా తెలియదు. నువ్వు చిన్నప్పటి నుంచి చూసినావు, నీకన్నా తెలీదా? కాదే రౌడీ, ఫస్ట్ ఆ బాధపడ్డాం ఆపు. నేను ఇట్లేనా నేను చూడాలనుకోండి. సరే, నీకు నచ్చినట్లే ఉంటాలే. ఏంటి వీళ్ళు మళ్ళీ ఇంత క్లోజ్ గా ఉన్నారు? నాకు కొంచెం కూడా నచ్చలేదు. హే తారా, హాయ్. హే హాయ్. హే హాయ్. బాగున్నావారా? ఎవడు? అవును, నువ్వెట్లా వచ్చినావు? ఆటోలోనే వచ్చినా, ఆటోలోనే పోతా. నా బైక్ లో పదంలే ముగ్గురము. హే వద్దులే, మీరిద్దరే పోండి ఫ్రీగా. లేదులే, ముగ్గురం పదము. గిరా తిప్పుతారా? నేను మళ్ళీ కలుస్తానని. బాయ్ అనన్య. బాయ్. అది కాదు రౌడీ, నేను ఇక్కడే ఉన్నాం కదా, అట్లెట్లు వదిలేసిపోతుంది. అది కాదే తారా. అట్లంటే తప్పు పట్టకూడదురా. అట్లంతా ఎట్లా పోతుంది? సర్లే, మనమే ఒకసారి ఫోన్ చేద్దాం. ఏంది ఒక్క కాల్ కూడా చేయలే? మనమే చేద్దామా? వద్దులే. ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా తను కాల్ చేయొచ్చు కదా. సర్లే, మనమే చేద్దాం. ఇక్కడే నీ విలువని నువ్వు కోల్పోతావు. ఎట్లా? ఒక్కసారి మనం తగ్గినామంటే మనం చీప్ అయిపోతాం. అవునా? నేను చెప్పినట్టు విను, ఎట్లా బతకాలో నేను చెప్తా. నాని, ఎందుకు ఈ మధ్య నువ్వు సరిగ్గా పనిచేయడం లేదు? కొంచెం మనసు బాగాలేదన్నా, చేస్తా. అవన్నీ నీ పర్సనల్ ప్రాబ్లమ్స్ నాని. చేస్తా అన్నా. ఇదొకటి మధ్యలో ఏంది దీనికి బాధ? ఏమైంది వీనికి? ఏం వీడు? ఏంది వీడు ఫోన్ ఎత్తడం లేదు? అన్నా, నా పని అయిపోయింది. 10 నిమిషాలు ఆగిపోరా. నా టైం అయిపోయింది అన్నా. ఏంటి వీడు నాకేదో చెప్తున్నాడు? నానినే చేస్తాడులే. నాని చెప్పన్నా. సారీరా.
ఎందుకన్నా? పొద్దున్న అట్లా అన్నందుకు. అట్లేం లేదులే అన్నా. నువ్వు నన్ను అన్నా అన్నావు కాబట్టి అట్లా అన్నారా. మనము ఎవరి కోసమో బాధపడకూడదురా. బాధేం లేదన్నా. తెలుస్తుంది. లవ్ లో ఉన్నప్పుడు ఎగోలికి పోకూడదు నాని. అట్లా చెప్పన్నా వానికి. తను చేయకపోతే ఏమి, నువ్వు చేయి ఫోను. నా మాట అంటే వినవు, ఆ అన్న మాట అన్న వినరా. ఏంటబ్బా నాని ఇంకా ఫోనే చేయలేదు. చేస్తానులే ఫోన్, నువ్వేం టెన్షన్ పడద్దు. చేస్తాడా? 100కి 101% చేస్తాడు. హే చేసినాడే కానీ ఎత్తద్దు. ఎందుకు? మళ్ళీ చేస్తాడు కదా అప్పుడు ఎత్తు. సరే. ఎత్తలేదన్నా. అవి ఇంకోసారి చేయరా ఫోను. హా, ఇప్పుడు ఎత్తు. తారా నాని ఏమిది ఇంత హ్యాపీగా ఉంది? ఇంకా చాలే, కట్ చేయి. సరే నాని బాయ్. సరే బాయ్. అసలు గొడవ ఎందుకు పడ్డారు మీరు? ఏమో తెలీదు. లాస్ట్ ఎప్పుడు కలిసినావు, ఏం చేసినావు? అందుకే అలిగినాడు. ఓ పాపం, నాకు తెలియకుండా చేసినానే. నువ్వు తగ్గద్దు. ఏమి? ఇప్పుడు నువ్వు తగ్గినావంటే నీ ఫ్రెండ్స్ తో మాట్లాడొద్దని అంటాడు. నువ్వు తగ్గినావంటే నీ గ్రిప్ నువ్వే పోగొట్టుకుంటావు. సరే. పర్లేదు, నువ్వు నిదానంకేరా, నేను వెయిట్ చేస్తా. కాదురా, ఏ రోజైనా నా కోసం ఇట్లా వెయిట్ చేసినావురా నువ్వు? ఒక్క నిమిషం వెయిట్ చేయరా అని చెప్పినా కూడా ఉండేవాడు కాదు నువ్వు. అది ఫ్రెండ్షిప్. ఇప్పుడు ఆల్వేస్ వెయిటింగ్ ఫర్ యూ. కానీ కానీ ఎక్కువ పోదామా? మీరు ఇక్కడే కూర్చోండి, నేను పోయి టీ తీసుకుని వస్తాను. సరే. నాని మంచోడతారా, మిస్ చేసుకోవద్దు. అంటే నేను చెడ్డదాన్నే? హే అట్లా కాదు. నువ్వు అట్లనే అంటున్నావు.